అఫ్ కోర్స్ అదేమో ఓల్డ్ ఆయకట్టే. ఏమంటాడు? కేఆర్ఎంబి అనుమతి లేదు, సిడబ్ల్యూసి అనుమతి లేదు, అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేదు, ఎట్లా కడతారు? దీన్ని రద్దు చేయాలి అన్నాడు. మరి నీ గోదావరి బంకచెర్లకు జిఆర్ఎంబి పర్మిషన్ ఉందా? సిడబ్ల్యూసి అనుమతులు ఉన్నాయా? అపెక్స్ కౌన్సిల్ అనుమతులు ఉన్నాయా? అంటే నువ్వు ప్రశ్నిస్తే నీతి, మేము ప్రశ్నిస్తే తప్ప. ఇలా నీ లెటర్లో నువ్వే రాసినావు, కేఆర్ఎంబి పర్మిషన్ లేదు, సిడబ్ల్యూసి పర్మిషన్ లేదు, అపెక్స్ కౌన్సిల్ పర్మిషన్ లేదు. మరి నువ్వు ఈరోజు ప్రతిపాదిస్తున్న గోదావరి బనకచెర్లకు జిఆర్ఎంబి అనుమతి ఉందా? సిడబ్ల్యూసి అనుమతి ఉందా? అపెక్స్ కౌన్సిల్ అనుమతి ఉందా? అంటే స్టాట్యుటరీ అంటే ఏంటి? కేఆర్ఎంబి అనుమతి, సిడబ్ల్యూసి అనుమతి, అపెక్స్ కౌన్సిల్ అనుమతి. మరి అదే స్టాట్యుటరీ నీకు ఉండాలి కదా ఈరోజు గోదావరి బనకచెర్లకు. ఆ రోజు మీరే స్వయంగా మీ పెన్నుతోనే రాశారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు. సేమ్ అదే మేము అడుగుతున్నాం ఈరోజు. మరి ఇదే విషయాన్ని మన ప్రభుత్వం, మన రేవంత్ రెడ్డి ఎందుకు అడుగుతలేడు? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు పెదవులు మూసుకుంటున్నాడు? మరి ఆ రోజు ఆనాడు మన ప్రాజెక్టులను అంత ఓపెన్గా బహిరంగంగా అనుమతి వచ్చిన కాళేశ్వరంను ఆపమంటాడు, పాలమూరును ఆపమంటాడు, దత్తత తీసుకున్న పాలమూరు జిల్లాలో కడుతున్న పాలమూరు ప్రాజెక్టును ఆపమంటాడు. మరి ఈరోజు అక్రమంగా కట్టేటువంటి ఈ గోదావరి బనకచెర్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఎందుకు మౌనం వహిస్తున్నది? ఎందుకు గొంతు పెగలడం లేదు? ఈ రాష్ట్ర ప్రయోజనాలకు తీవ్రంగా భంగం కలిగే ప్రయత్నం జరుగుతుంటే కూడా మన ప్రభుత్వం ఏమో మాట్లాడినటువంటి పరిస్థితి. ఇటువంటి బనకచెర్ల ప్రాజెక్టుకి సంబంధించి వాస్తవాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ దయవుంచి అందరూ కూడా గమనించవలసిందిగా మీ అందరినీ కూడా కోరుతూ ఉన్నా. ఎందుకంటే ఈ బనకచెర్ల మీద వచ్చినటువంటి ఆరోపణలు లోతుగా గనక పరిశీలిస్తే ఒక విషయం పూర్తిగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఏదైతే ఈ యొక్క ఆరోపణల మీద ఉన్నటువంటి చూస్తే సాంకేతిక అంశాల మీద కంటే కూడా రాజకీయాల మీదే వారి శ్రద్ధ, దృష్టి, తపన కనిపిస్తున్నటువంటి పరిస్థితి అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అంటే ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి అంతర్గత రాజకీయ పోరు కోసం పోలవరం బనకచెర్లను ఉపయోగించుకోవడం ఎంతవరకు సమంజసమో ఈరోజు తెలుగు రాష్ట్ర ప్రజల్ని కూడా ఈరోజు మరి ఆలోచించమని చెప్పేసి కూడా మీ ద్వారా కోరుతున్నానని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఇవాళ ఈ బనకచెర్ల లింకేజ్లో భాగంగా ఆంధ్ర ప్రాంతంలో బొల్లపల్లి అనేటటువంటి ఏరియాలో 150 టీఎంసీలతోని ఒక ఆర్టిఫిషియల్ రిజర్వాయర్ని కడతా ఉన్నారు. దీనివల్ల నల్లమల్ల ఫారెస్ట్ కూడా మునిగిపోతా ఉన్నది. మరి ఆ ఫారెస్ట్ మునిగిపోకుండా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఖచ్చితంగా మేము కోర్టులను ఆశ్రయిస్తాం. ఎట్టి పరిస్థితుల్లో ఈ బనకచెర్ల లింకేజ్ ప్రాజెక్ట్ ఆపడానికి మేము శతవిధాలుగా ప్రయత్నిస్తాం. ఇదివరకు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పోలవరం మీద కూడా మేము కేసులు వేసి ఆపే ప్రయత్నం చేసినాం. సో అదే ప్రయత్నం ఇప్పుడు ఈ బొల్లపల్లి రిజర్వాయర్ని కూడా ఆపే ప్రయత్నం చేస్తాం. ముఖ్యమంత్రి గారు నేను సవాల్ చేస్తున్నా, మీరు నిజంగా నల్లమల్ల పులిబిడ్డ అయితే ఈ బొల్లపల్లి రిజర్వాయర్ కట్టకుండా అడ్డుకోండి. దానివల్ల నల్లమల్ల ఫారెస్ట్ కూడా మునిగిపోతా ఉన్నది. బనకచెర్ల ఏం చేస్తున్నారంటే గోదావరి, కృష్ణ, పెన్నా కలిపి వాళ్ళు ఏదో ఇక్కడ నుంచి నీళ్ళు ఎత్తిపోసుకొని వాళ్ళు రాయలసీమ ప్రాంతానికి అక్కడ ఏదో క్రియేట్ చేసుకుంటున్నారు వాటర్ ఫెసిలిటీ. దీని చరిత్రకు పోతే కేసీఆర్ దీనికి ఆమోదం పలికిండు. జగన్ సీఎం ఉన్నప్పుడు జగన్, కేసీఆర్ మీటింగ్లు పెట్టుకొని ఇది హిందూ పేపర్ వీళ్ళు 6 గంటల సేపు కూర్చొని ముచ్చట పెట్టి ఇద్దరు చీఫ్ సెక్రటరీలకు కూడా అడ్వైజ్ చేసిండ్రు. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం, గైడ్ లైన్స్ ప్రకారం, సిడబ్ల్యూసి గైడ్ లైన్స్ ప్రకారం క్లియర్ చేసి కేసీఆర్. మరి టీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు చూద్దాం. ఇవాళ అలా వస్తున్నారా అండి మీటింగ్కి? దేశమంతా సిడబ్ల్యూసి ఉన్నది, కృష్ణా గోదావరి బేసిన్ల బోర్డులు ఉన్నాయి, వాటికి గైడ్ లైన్స్ ఉంటాయి. తెలంగాణకి అన్యాయం జరగనిచ్చే ప్రశ్నే లేదు. అయితే గమ్మత్ ఏంటంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోన్ చేసి నిన్న, సరే మాట్లాడదామని మాట్లాడినది. ఏందన్నా అంటే రేపు రావాలి మీటింగ్కి, ఇట్లున్నది, మనకు అన్యాయం జరుగుతుంది అంటే ఏం అన్యాయం జరుగుతుంది అన్న జవాబు ఇవ్వలే. సరే పోనీయండి, మీ ప్రణాళిక ఏంది అన్న, తెలంగాణకి ఎన్ని నీళ్ళు అవసరం పడతాయి ఉందా, ఐడియా ఉందా, మనం ఎంత టీఎంసీ మనము ఆపుకోవాలి, దానికోసం మనం ఏదైనా ప్రాజెక్ట్ ప్లాన్ చేసిండ్రా అంటే జవాబు లేదు.
ఎంత టీఎంసీ రిక్వైర్మెంట్ ఉందంటే జవాబు లేదు. ప్రాజెక్టులు కట్టడానికి పైసలు ఎడికెళ్ళి తెస్తారు అంటే జవాబు లేదు. మీ ముఖ్యమంత్రి ఏమో జర్నలిస్టులతోటి పబ్లిక్ తోటి అందరితోటి ఎక్కడ పడితే అక్కడ నా దగ్గర పైసలు లేవు ఎట్లా నడిపేలా రాష్ట్రమని ఆయన అడుగుకుంటున్నాడు. ఉల్టా మీరు చెప్పాలంట రేవంత్కి ఎట్లా నడపాలనో చెప్పిండ్రా మరి? The Polavaram Bankacherla link project will negatively impact the water to co-terminal state of Telangana as allocated in GWDT. అదేవిధంగా సెక్షన్ 90లో Polavaram Bankacherla link project alters the operation schedule and parameters of Polavaram project. Polavaram project being a central project, any change in parameters or operation schedule affects the interest of co-terminus state Telangana. Next. అదేవిధంగా గోదావరి వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ అవార్డ్ ఆఫ్ 1980 ఈ చట్టం కింద కూడా అనేక వాళ్ళు ఇప్పుడు చెప్పిన ప్రపోజల్స్ లో అనేక వయలేషన్స్ ఉన్నాయి. వయలేషన్స్ ఆఫ్ ప్రొవిజన్స్ ఆఫ్ GWDT అవార్డ్. Polavaram Bankacherla link project grossly harms water rights of co-terminus state Telangana as the proposal grossly disregards the binding nature of GWDT award, which requires consent of Telangana as well as the all remaining waters stand allocated to the combined states of Telangana and AP. Telangana is a new state and its legitimate water needs are yet to be realized. Proposal of Polavaram Bankacherla link project before realization of legitimate water in Telangana is tantamount to impinging water rights of Telangana. ఈ ప్రపోజల్ కన్సిడర్ చేయడమే మన తెలంగాణ నీటి హక్కుల మీద ఇది ఒక సీరియస్ డ్యామేజ్ అవుతుంది మనం చేస్తున్నాం. Thus the said proposal infringes the water rights of Telangana. PBLP, the Polavaram Bankacherla link project also violates the operation guidelines of Polavaram project as provided in GWT2 award, leading to further submergence and extensive flooding in Telangana. అదేవిధంగా వాళ్ళు ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ కూడా అప్లై చేశారు. దాన్ని కూడా మేము అబ్జెక్ట్ చేసాం. మరి the problem is that central government appears to be going ahead despite our objections. Tomorrow Chief Minister garu nenu all the concerned ministers we are meeting in Delhi and putting our objection to all the issues again. It is not prudent on Government of India to consider financial assistance. ఏంటంటే ఈ ప్రాజెక్టు మొదలు పెట్టగానే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు కేంద్ర ఆర్థిక మంత్రిని కలిసి మాకు దీనికి 82,000 కోట్లు అవుతాయి, దాంట్లో మీరు ఇంత అమౌంట్ మీరు ఇవ్వాలి, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు మరొక మల్టీలాటరల్ ఫండింగ్ ఏజెన్సీ నుంచి ఇప్పియాలి, మీరు సోవరెన్ గ్యారెంటీ ఉండాలి అని ప్రపోజల్ పెట్టారు. మేము ఆర్థిక మంత్రికి కూడా రిప్రజెంట్ చేసాం, ఇది మా ఇంట్రెస్ట్ కి వ్యతిరేకం, మీరు ఈ విధంగా వాళ్ళ ఫైనాన్షియల్ రిక్వెస్ట్ కన్సిడర్ చేయడం కూడా తెలంగాణ రాష్ట్రం వ్యతిరేకం అని కూడా చెప్పడం జరిగింది. సో ఇట్ ఈస్ నాట్ ప్రూడెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు కన్సిడర్ ఫైనాన్షియల్ ఇన్ ఎనీ ఫార్మ్ which leads to impinging on the legitimate water rights of co-terminus state of Telangana. మా డిమాండ్ కేంద్ర ప్రభుత్వం దగ్గర పోలవరం బంకచర్ల లింక్ ప్రపోజల్ should be outrightly rejected and set aside. Next. అదేవిధంగా ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ లో ఆపరేషన్ షెడ్యూల్ ఏదైతే ముందు ఒప్పందం జరిగిందో విచ్ ఇస్ యాజ్ పర్ ది ఆర్డర్ ఆఫ్ గోదావరి వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ అది కూడా మార్చుతున్నారు. అది వాస్తవంగా మార్చడానికి వీల్లేదు. If there should be any change in the operation schedule as indicated in the agreement dated 2nd April 1980, it shall be made only after consultation of the states of Andhra Pradesh, then which includes Telangana, Madhya Pradesh, which includes Chhattisgarh, and Orissa. Aithe, ee change in operation schedule affects us severely because of the backwater issue. Changes in the operation schedule creates adverse backwater effects upstream, causing submergence in our state territory, extending up to Dummagudam Anikat. Further, it also creates cascading submerging effects to the congestion and stagnation or blockage of the local streams on either side of the Godavari river due to flash floods with potential submergence.
the historical temple town of Bhadrachalam, Manuguru heavy water plant, and other important structures may also get affected.